హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. యాక్చువల్గా విహానా ఇయర్ రింగ్ పోయింది కదా, నేను చాలాసేపు ఎత్తుక్కొని దగ్గర 1 అవర్ ఏడ్చాను. నేను తర్వాత చాలాసేపు ఎత్తుక్కొని ఉండిపోయాను అనమాట. సో తర్వాత ఇంకా నేను నార్మల్ అవ్వట్లేదని చెప్పి బయటికి అయితే తీసుకెళ్తున్నారు. సో షాపింగ్ ఆర్ ఎనీథింగ్ నాకు తెలీదు. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. पीछे बैठो। విహానా ఎక్కడున్నావు నాన్న? ఉన్నావా? సరే అయితే డాడీ డ్రైవింగ్. మేము ఇక్కడ ఏం చేసామంటే, యాక్చువల్గా ఇది వచ్చేసి ఒక పెద్ద స్టోర్ అనమాట. అది కస్టమర్స్కే అనమాట పార్కింగ్. ఒకవేళ కస్టమర్స్ కాకుండా పార్క్ చేసుకోవాలంటే 100 రూపీస్ అంట. తెలియక పెట్టేశాము. అసలు ఏం జరిగింది అనేది లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మేమేం చెప్తున్నా అంటే, ఇక్కడ కార్ పార్క్ చేసి షాపింగ్ ఏరియా లోపలికి వెళ్దాము, తిరగడానికి చాలా టైం పడుతుందని చెప్పి చట్టపట్టలు వేసుకొని హనీని ఎత్తుకొని అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయంటే అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట. అసలు కేరళలో ఎక్కువ నీడ్ కార్ అనమాట. ఎందుకంటే రోజంతా వర్షాలు పడుతూనే ఉంటాయి అదే సంవత్సరం అంతా. అందుకే వీళ్ళు ఎక్కువగా కార్స్ యూజ్ చేస్తారు. తక్కువకి సెకండ్ హ్యాండ్స్లో అయితే ఇక్కడే దొరుకుతాయి, సెకండ్ హ్యాండ్లో. ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను అమ్మగారిని నడుచుకొని వెళ్తున్నాను అనమాట. రోడ్ క్రాస్ చేసినప్పుడు అయితే ఆపేయాలి కదా మొబైల్. సో ఆపేసి రోడ్ క్రాస్ చేసాము. షాపింగ్ ఏరియాలో ఉన్నాము. షాపింగ్ ఏరియా అన్నమాట ఇదంతా. ఇక్కడ అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాయి. వర్షాలు పడే కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. ఏటన్నా వర్షాలకు తడకుండా బ్యాగులకి కవర్లు వేస్తారే. ఇదే ఇక్కడ ఆగి ఎన్ని సందులు ఉన్నాయో అన్ని సందుల్లో దూరాలు కాబట్టి స్టార్టింగ్ పాయింట్ వెతుక్కుంటే ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం. మేమైతే ఒక 2 మంత్స్కి ఒకసారి అరైవ్ అయిపోతాం అనమాట. అంత హోల్సేల్ అంత లాగా అమ్ముతారనమాట. ఏం కొనకపోయినా చూడడానికైనా వచ్చేస్తాము. వర్షాలు పడుతున్నాయి కాబట్టి కంపల్సరిగా రైన్ కోట్లు ఇంకా గొడుగులు అయితే అమ్ముతున్నారు. ఇంకా రోడ్ల మీద అమ్ముతూనే ఉంటారు, వర్షాలకు అమ్మట్లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పళ్ళు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ అనమాట. ఇక్కడ మేము ఏం కొన్నామంటే పైనాపిల్స్ చూపిస్తారండి. ఇంకా వర్షం అప్పుడే ఆగింది కాబట్టి కొంచెం చూపించగలుగుతున్నా, లేకపోతే అసలు వ్లాగే ఉండకపోయిద్ది. ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ కంపేరిటివ్లీ మేము ఉంటున్న దగ్గర కన్నా ఇక్కడ చాలా తక్కువ. సో ఇక్కడ ఇలాగే అమ్మేస్తారనమాట. అది ఒక్క ప్లేట్ అలా కొనుక్కోవాలి మనము. సో ఇదైతే అరటి పువ్వు కూడా అమ్ముతున్నారు. అసలు ఇది కర్రీ చేసుకుంటారని తెలీదు. మీ సైడ్ చేసుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఇక్కడ 4 పైనాపిల్ 100 రూపీస్ అనమాట. చవకే కదా. మేమైతే 5 అడిగాము, ఇచ్చేశారు. యాక్చువల్గా మేము ఊరు వెళ్ళిపోతున్నాం కదా, ఎందుకు 2 తీసుకుందామన్నా నాకు ఆ విషయం తెలియక నేను 5 అడిగేశాను. 100 రూపీస్కి ఇచ్చేశారు. అంటే ఇంకెక్కడ వచ్చేసి బనానాస్ చూసాము, భలే ఉన్నాయి. తీసుకుందాం అనుకుంటే మేము వెళ్ళిపోతాం కదా, పాడైపోతే ఎవరు తింటారని చెప్పి ఇంకా తీసుకోలేదు. సరే అక్కడి నుంచి అయితే మేము బనానాస్ చూసారా వర్షానికి తడిసిపోయి. ఒక సీక్రెట్ ఏంటి తెలుసా, వర్షాలు పడినప్పుడు వీళ్ళు కేరళలో 9కి అయితే క్లోజ్ చేసేస్తారు షాపులు. ఆ టైంకి వెళ్తే మనకి ఎంత బేరం అడితే అంతకి ఇచ్చేస్తారు ఆల్మోస్ట్. సో లాస్ట్ బేరం అనుకొని, లేకపోతే బేరం అవ్వకపోయిన వాళ్ళు ఉంటారు కదా. సో ఇది కోకోనట్, ప్యూర్ కోకోనట్ అని రాసుని చూసారా, ప్యూర్ కేరళ కోకోనట్ ఆయిల్ అని. ఇక్కడ ఆయిల్ అయితే అలా ప్యూర్గా రెడీ అవుతుంది. ఒక్క బాటిల్ వచ్చేసి 350 చెప్పారనమాట. ఇంకా మా ఆయన హవాక్ అయిపోయారు. ఇంకా వద్దులే ఇక్కడ అని చెప్పేసి వచ్చేసాము. ఇది వచ్చేసి అక్కడ రెడీ అవుతాయి అన్నమాట. అక్కడే రెడీ అయ్యి అలా అమ్ముతారనమాట, ఫ్రెష్ అనమాట. ఇవన్నీ అక్కడే రెడీ చేసి అలా పెడతారు. ఇక్కడ ఎంత జనాలు ఉంటారంటే అసలు టేస్ట్ చేయడానికి కూడా ఇస్తారు. మేము అందుకే వెళ్ళి టేస్ట్ చేసేసి కొనుక్కుంటాము. ప్రతిసారి టేస్ట్ చేయలేండి, హల్వా తీసుకున్నప్పుడు టేస్ట్ చేస్తాం. అండ్ ఇవి వచ్చేసి కాకరకాయ చిప్స్ అనమాట, బనానా చిప్స్. కేరళలో బనానా చిప్స్ ఫేమస్ అనమాట. ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ చిప్స్ అనమాట. ఇంకా పైన అన్నీ ఉంటాయి, స్వీటు, హాటు, లేసు
అండ్ చకోడీలు, స్వీట్లు అన్నీనమాట. బొమ్మ కేకులు కూడా ఉంటాయి. ఓవెన్ చూసారు ఎంత పెద్దది ఉందో. హల్వా అయితే తీసుకుంటున్నాము అండ్ టేస్ట్ చేయడానికి కూడా ఇచ్చారు. మేము టేస్ట్ చేసామన్నమాట. డేట్స్తో హల్వా అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు తెలుసు ఆయన టేస్ట్ కోసం ఇచ్చారు కాబట్టి తినేసాం. అండ్ కేరళ నుంచి మీకు తెలిసిన వాళ్ళైతే ఎప్పటికైనా మీరు ఈ డ్రై ఫ్రూట్స్ హల్వా అనేది తెప్పించుకోండి, బాగుంటుంది చాలా. అండ్ హల్వా తినేసాక అయితే మేము ఈ హల్వానైతే తీసుకున్నాము. కింద కనిపిస్తుంది కదా అది. సో మాకు వచ్చేసి ఇది మాకు తెలిసి 150 అలా పడింది. అండ్ విహాన అయితే ఇందాక నుంచి ఏం తీసుకోవాలా అని తెగ ఆలోచించేస్తుంది అనమాట. ఇంకా తనకే చాయిస్ ఇచ్చేసాము, ఏం కావాలో సెలెక్ట్ చేసుకొని. మా హస్బెండ్ అయితే నాకు చాయిస్ ఇచ్చారు. సో నేను అడిగినవన్నీ మాత్రం కొనలేదు, కానీ మా విహాన అండ్ మా ఆయన అడిగినవి మాత్రం కొన్నారు. కానీ నాకు నచ్చింది అయితే కొన్నారు, చూపిస్తా. ఇంకా మా ఆయన తెగ ఐఏఎస్ ఎగ్జామ్ లాగా ఆలోచించి మరీ తిరిగేస్తున్నారు ఇద్దరుని. ఇంకా ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తా బిల్లు వేసినప్పుడు అనమాట. ఈ బిస్కెట్స్ తీసుకుంటా అనుకున్నారు, కానీ పెద్దవిగా ఉన్నాయన్నమాట. చిన్న ఉంటే బాగుంటుంది కదా. ఇంత ఐటమ్స్ ట్రైన్లో మా ఇద్దరం తినడానికి మాత్రమే తీసుకున్నాం ఇన్ని ప్యాకెట్స్. ఒకటైతే పానీపూరి తీసుకున్నారు, నేను పానీపూరి అడుగుతా అని చెప్పి. ఇంకోటి వచ్చేసి లేస్ తీసుకోవాలా ఇవి తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఇంకా చాలానే తీసుకున్నాం. అండ్ ఈ 2 కన్ఫర్మ్ అయిపోయామన్నమాట విహాన దగ్గర ఉన్నవి. అండ్ విహాన 2 రోజుల నుంచి పానీపూరి ఇవ్వండి పానీపూరి ఇవ్వండి అని గోల పెడుతూనే ఉంది. సో ఇంకొకటి కూడా యాడ్ చేసేసారు, అది కుర్కురే లాంటిది అనమాట. హల్వా ఒకటి, కుర్కురే ఒకటి, పకోడీలు లాంటివి ఒకటి, ఇంకా పానీపూరి ఒకటి అనమాట. ఇంకా స్వీట్ కూడా తీసుకోమన్నా ముందునున్నాయన్నమాట స్వీటెస్ట్వి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నువ్వులతో చేసినవి అవి తీసుకున్నాం అనమాట బిల్లు వేసే ముందు. ఓవెన్ చూసారు ఎంత పెద్దది ఉందో. ఆ పల్లెల్లో పెట్టేస్తున్నారు, వేడి చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు అనమాట. యాక్చువల్గా వెనకాలే రెడీ అవుతాయి అన్నమాట. ఇంకా విహాన అయితే తెగ షాప్ నాదే అన్నట్టు తిరిగేసింది. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట షాపింగ్కి. అంటే డ్రెస్సెస్, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ అలా అనమాట. ఇయర్ రింగ్స్ అవన్నీ తీసుకున్నా. అండ్ ఈ ఏరియా అంతా ఖాళీగా అస్సలు ఉండదు. ఒక మనిషిని టచ్ చేయకుండా వెళ్ళరనమాట, అంతలా ఉంటాయి. సో అలాంటిది మేము ఇలా తిరుగుతున్నాము. ఇంకా విహాన అలసిపోయింది, ఎత్తేసుకున్నా అనమాట. మా హస్బెండ్ ఆ పైనాపిల్స్ అవన్నీ పట్టుకున్నారు కదా. ఇంకా కేరళలో అయితే చెప్పాను కదా, షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను. ఈ బోర్డులో ఏవి తీసుకున్నా 40 రూపీస్ అనమాట. ఇంకా అరగంట వెతికి మరి ఒక 5 తీసుకున్నాను. సిస్టర్స్ కూడా ఇస్తానన్నమాట. సో నేను ఎంత గుడ్ గర్ల్ కదా, సిస్టర్స్ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ టాప్స్, చెప్పులు కూడా సిస్టర్స్కి తీసుకుందామని అయితే వచ్చాను. అయితే 5 సెలెక్ట్ చేసేసాను. నాకు 200 పడింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే బట్టలు తీసుకుందామని వెళ్తున్నా. ఇక్కడ ఎక్కువ కొరియన్ ట్రెండ్ షాపింగ్, ఎక్కువగా వెస్ట్రన్ వేర్ ఉంటాయి. ఇంకా మన సైడ్ బట్టలు అంటే చాలా తక్కువ, ఒకవేళ అమ్మినా కూడా చాలా కాస్ట్ అమ్ముతారు మన సైడ్వి. సో చూసారు కదా, మన సైడ్ ఉన్నట్టే ఉన్నాయి అనుకోకండి, చాలా వెస్ట్రన్ వేర్, ఇంకా స్లీవ్లెస్లు అన్నీ చూపిస్తాం. సో ఇంక ఇక్కడైతే అతనికి చెప్తున్నా, నాకు ఛానల్ ఉంది అందుకే నేను చూపిస్తున్నాను అంటే, అవునా మా షాప్ నేమ్ చెప్పండి అని అయితే అంటున్నారు. సో నాకు హిందీ ఉన్నారు, మనల్నే పైకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇక్కడ కొరియన్ అన్నీ చూసారా, ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి, కలర్ఫుల్ కొరియన్ అన్నమాట. సో ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేయాలి. విహాన ఎంత అల్లరి చేస్తుందంటే చూడండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కోసం వచ్చామన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి అతని షాప్ అతను లేరు, పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటున్నారు. రావయ్యా బాబు కొంటామన్నా అసలు అతను కనిపించట్లేదు, ఫోన్ మాట్లాడుకుంటున్నారంట ఎక్కడో. ఇంకా వెయిట్ చేసి విహాన పీకేస్తుందని బయలుదేరిపోయామన్నమాట. ఇంకా కార్ అయితే ఎక్కేసాము. నిజానికి ఏం జరిగిందంటే, మేము వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, కానీ వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డ్ లేరు. ఎందుకంటే మేము 9:30, 10కి అయితే స్టార్ట్ అయ్యాము. 9కి అన్నీ క్లోజ్ చేసేస్తారు. సో సేఫ్గా 100 రూపీస్ అయితే మిగిల్చేసాము. ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇంక ఇప్పుడైతే తినేసి పడుకోవాలి, ఎందుకంటే టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంకా ఇదైతే పెద్ద చర్చ్ అనమాట, కేరళలో అన్ని చర్చెసే. ఇంకా నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఉంటాను, బాయ్ బాయ్.